హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 4వ భాగం విందాం. అని రాక్షస రూపంలో నుంచి తన వల్ల బ్రాహ్మణ రూపంలోకి మారిన విష్ణుశర్మ తనతో ప్రయాణాన్ని సాగిస్తూ అంతవరకు చెప్పిన అతని కథను ఆలంకించిన శంభునాథ ప్రభువు, బ్రాహ్మణోత్తమ, నీ మాతా పితృభక్తి అంత గొప్పది కాబట్టే కాళికాదేవి తత్ఫలితాన్ని నీ చేత నాకు దారపోయించి చచ్చిన నన్ను తిరిగి బ్రతికించింది అన్నాడు. మహారాజా, రక్తదానం చేసి రాక్షస రూపంలో నుంచి నన్ను విముక్తుడిగా చేసిన నీ వితరణ బుద్ధి కంటే నా మాతా పితృభక్తి గొప్పది కాదు అని విష్ణుశర్మ అనగా, దానికేం గాని తర్వాత ఏమైంది? నీ కథ వింటుంటే మనసుకు అతి ఉత్సాహంగా ఉంది. పరకాయ ప్రవేశం చేసి గుర్రం రూపంలో అమరేంద్రుడి స్వాధీనంలో ఉన్నావు గదా, ఆ తర్వాత ఏం జరిగింది అని భోగపురాధీశ్వరుడైన శంభునాథ ప్రభువు గుర్రాన్ని సాఫీగా నడుపుతూ ప్రశ్నించిన మీదట వెనక కూర్చున్న విష్ణుశర్మ తన తరువాయి కథని ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. అమరేంద్రుడి షష్ఠిపూర్తి మహోత్సవానికి అమరావతి పట్టణాన్ని అతి వైభవంగా అలంకరింపజేసి దేవలోక సదృశ్యంగా చేశారు. వివిధ రాజ్యాల నుంచి ఆహ్వానాలందుకున్న రాజులందరూ సపరివారంగా వేంచేశారు. మీరు కూడా ఆ సందర్భంలో అక్కడికి రావాల్సిన వారే కదా ప్రభు అని విష్ణుశర్మ చెప్పటాన్ని ఆపి అడగ్గా, కాదు, అమరేంద్రుడు మాకు ఆహ్వానం పంపలేదు, ఎన్నడూ పంపడు. అతనికి మేము శత్రుకోటిలోని వారం. ఎందుచేతనంటే అతను 56 రాజ్యాలకి తానే నియంత కావాలని వేసుకున్న పంచవర్ష ప్రణాళికను ఖండించిన వారిలో నేను ముఖ్యుణ్ణి. ఇతర సామంతరాజుల స్వాతంత్ర్యాన్ని, వారి వారి రాజ్యాలని తాను ఆక్రమింప చూడటము దురాశ అని మా మతం. మా వంటి ఇతర రాజులు గాజులు తొడిగించుకొని ఉంటే గదా అతని పథకం నెగ్గేది. నా రాజ్యం మీదకి తాను ముమ్మారు దండెత్తి రావటమో, మా కోడి వెనక్కు మరలటమూ జరిగింది. అందుచేతనే అతని పంచవర్ష ప్రణాళిక 10 ఏళ్లు దాటినా అట్టే నిలిచి ఉంది. అతని కోరిక జన్మలో నెరవేరదు. అతను ఏకఛత్రాధిపతి కాలేడు. సరే, తర్వాత నీ కథ చెప్పు, విన కుతూహలంగా ఉంది అని శంభునాథ ప్రభువు హెచ్చరించిన మీదట విష్ణుశర్మ తిరిగి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. అమరేంద్రుడి షష్ఠిపూర్తి మహోత్సవం నాటికి వివిధ రాజ్యాల నుంచి ఆ దేశపు రాజులు, బంధు పరివారములు, కవి పండితులు వేనవేలుగా వచ్చి చేరారు. గుర్రంగా ఉన్న నన్ను వివిధ రీతులు అలంకరించి నానావిధ మంగళవాద్యాలతో దానిమీదనే నగరమంతా మహారాజు ఊరేగటానికి ఏర్పాటు. ఆ ఏర్పాటు ప్రకారము ఒక ముహూర్తాన మహారాజు అమూల్యమైన వస్త్రాభరణములతో అలంకరించుకొని అశ్వారోహణ చేయడానికి వేంచేశాడు. అప్పుడు అతనితో వేలాది ప్రముఖులు కూడా ఉన్నారు. అశ్వమును చూసిన వారందరూ అది దేవాశ్వమై ఉంటుందని, అటువంటి ఉత్తమాశ్వాన్ని ఎవరూ ఎక్కడా చూసి ఉండలేదని అనేక విధాలుగా స్తుతిస్తుండగా మహారాజు మరింత సంతోషంతో గుర్రాన్నెక్కబోతూ ఉండగా ఆ గుంపులో నుంచి ఒకరెవరో, మహారాజా, తొందరపడి గుర్రం ఎక్కవద్దు, ప్రమాదం అని ఉచ్చస్వరంతో అరిచారు. అందుకు మహారాజు విభ్రాంతుడై నలువైపులా పరిశీలించి తీవ్రంగా చూస్తున్నంతలో గుంపులు తోసుకొని ఒక వ్యక్తి ముందుకు వచ్చి మహారాజుకు నమస్కరించి, ప్రభు, తమరి గుర్రాన్ని ఎంతమాత్రమూ ఎక్కవద్దు, ఇది సామాన్యమైనది కాదు, మిమ్మల్ని ప్రమాదానికి గురి చేస్తుంది అని చెప్పాడు. అలా చెబుతున్న పురుషుడెవరా అని అశ్వరూపంలో ఉన్న నేను అతని వైపు తల ఎత్తి చూశాను. గుర్తుపట్టాను. అతడు నన్ను సర్వ విద్యా పారంగతునిగా చేసిన గురువు ఏకనాథస్వామి. తన జ్ఞానదృష్టితో అశ్వరూపంలో ఉన్న నన్ను గ్రహించి ఉంటాడని గ్రహించి రాజును వారించాడు. మహారాజు మరింత తెల్లబోయి, స్వామి, ఇటువంటి ఉత్తమాశ్వము ఏ లోకాన ఉండదని సమస్త జనులు కొనియాడుతూ ఉంటే మీరు మరోలా చెబుతున్నారు, కారణమేమిటి అని అడిగినందుకు, మహారాజా, ఇది జాతికి ఉత్తమమే అయినా వంచన బుద్ధి కలది, తాచుపాము కంటే ఎక్కువ పగ కలది. మిమ్మల్ని ఇది తప్పక భంగపరుస్తుంది. కావాలంటే ఒక గడియ కాలము దీన్ని నా వశం చేయండి, నా మాటలోని నిజానిజాలు మీరే చూస్తారు అన్నాడు నా గురువు ఏకనాథుడు. మహారాజు అతని మాటలోని సత్యాన్ని పరీక్షింపగోరి అతడు కోరిన ప్రకారము అశ్వమును అతని ఆధీనం చేశాడు. ఏకనాథస్వామి తనలో ఒక మంత్రాన్ని పఠించుకొని అశ్వమును పట్టి మూపుపైకెక్కి కూర్చొని కళ్ళాన్ని లాగాడు. వెంటనే అతని మంత్రశక్తి వలన అశ్వరూపంలో నేను
అంతరిక్ష మార్గానికి ఎగిరిపోవలసి వచ్చింది. ఆకాశ మార్గంలో నిలిపి నాపై ఉన్న గురువు నాతో ఇలా మాట్లాడాడు. ఓరి విష్ణుశర్మ, గురుద్రోహి, నీ మోసం నాకు తెలియదనుకున్నావా? నీకు సర్వ విద్యలు నేర్పి నిన్ను నేను గురుదక్షిణగా దక్కించుకోవాలనుకుంటే నా తంత్రాన్ని నీ తల్లిదండ్రులకు చెప్పి ఒట్టి సుంఠ ఎందుకు పనికిరానివాడైన నీ తమ్ముడు కృష్ణశర్మను నా కంటగట్టించి నువ్వు నీ తల్లిదండ్రులతో లేచిపోతావా? ఇదేనా నీ గురుభక్తి? స్వామి, మాతాపితుర్ల ఎందు ఉండవలసిన భక్తి గురుభక్తికి తీసిపోవలసింది కాదు గదా. ఏ దిక్కు లేక వృద్ధాప్యంలో తమని కడతేర్చగలవారు కొడుకులేనని నమ్ముకొని ఉన్నవారిని మీరు స్వార్థపరులై మోసం చేయబోవటం ధర్మమేనా? నాకు విద్య అంటలేదని నేను సుంటనని అసత్యం చెప్పి అమాయక వృద్ధుల్ని వంచన చేయబోవటం మీకు నీతి అయిందా? ఓరి నీచుడా, గురువునైన నన్నే ధిక్కరించి నాకే ధర్మ పన్నాగాలు నీతులు బోధ చేస్తున్నావుగా. చూడు ఇప్పుడు నేనేం చేస్తానో. మీరు నన్నేమీ చేయలేరు. అక్రమము అధర్మము జరిగించినప్పుడు గురువునైనా ధిక్కరించాలని మీరు చెప్పిన శాస్త్రపాఠమే. ఆ మాటకి బదులు చెప్పలేని గురువు ఆగ్రహావేశంతో నన్ను ఆకాశ మార్గంలో నిరాధారంగా వదిలి తానొక్కడు క్రిందకి ఉరికాడు. అతనే విద్య వల్ల సురక్షితంగా ఆకాశం నుంచి నేలకు చేరాడో నేను కూడా అదే విద్య వల్ల క్షేమంగా నేలకు దిగి అందరి సమక్షాన నిలిచాను. జరిగిన దాన్ని తనకు అనుకూలమైన అవకాశంగా తీసుకుని ఏకనాథస్వామి మహారాజుతోనూ మిగిలిన వారితోనూ ఇలా అన్నాడు. ఈ గుర్రం ప్రభావం గమనించారు కదా. నేను ఎక్కి ఎక్కడంతోనే నన్ను ఆకాశంలోకి ఎగరేసుకుని పోయింది. అక్కడి నుంచి అమాంతం క్రిందకు పడదూసింది. సర్వశక్తి సంపన్నుడను కావటం వలన అంతరిక్షం నుంచి నేల మీద పడి బ్రతికాను. అదే మరొకరైతే స్వరూపమైనా కనిపించకుండా తుత్తునీలై నాశనంగారా? ఏకనాథస్వామి మాటల యందు అందరికీ దృఢ విశ్వాసం ఏర్పడింది. అయితే స్వామి, ఇటువంటి దుష్టమృగాన్ని మేమేం చేయాలి అని మహారాజు అడగ్గా, అది మీ ఇష్టం. తమరు ప్రమాదానికి గురి కావటం ఇష్టం లేక విషయం చెప్పాను. చెప్పిన దాన్ని రుజువు చేశాను అని ఏకనాథస్వామి బదులు చెప్పాడు. స్వామి, ఈ మోసగారి గుర్రం మాకు అవసరం లేదు. దీన్ని మీరే వెంటబెట్టుకుని పోని ఏదో ఒకటి చేయండి. అంతేగాక ఈనాడు అందరూ పరమానందంగా నా షష్ఠిపూర్తి మహోత్సవంలో పాల్గొంటూ ఉండగా నా ప్రాణమే పోవలసిన పెద్ద గండాన్ని తప్పించి నాకు ప్రాణదానం చేశారు. అందుకు మీరేదైనా కోరండి, సంతోషంతో సమర్పించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అని మహారాజు అనగా, ఏకనాథస్వామి తనలో తాను కొంచెం ఆలోచించుకుని, ప్రస్తుతము మిమ్మల్ని కోరదగిన కారణం నాకేమీ కనిపించడం లేదు. అవసరం కలిగినప్పుడు వస్తాను. నేనే తమరిని అర్థిస్తాను. అప్పుడు తమరు మాట నిలుపుకోండి అని హెచ్చరించి ఏకనాథస్వామి అస్వరూపంలో ఉన్న నన్ను తన వెంట తీసుకుని పోయాడు. ఒక అరణ్య ప్రాంతంలో నన్ను నిలిపి, అస్వరూపంలో ఉన్న ఓ విష్ణుశర్మ, నువ్విప్పుడు నా అధీనమైనావు. నువ్వు నాకు చేసిన అపకారానికి నిన్నిప్పుడు ముక్కలు ముక్కలుగా ఖండిస్తే నన్ను అడ్డుకునేవారెవరు అంటూ తన దగ్గర ఉన్న కరవాలాన్ని లాగి గుర్రాన్ని 2 ఖండాలుగా నరకక మునిపే నేను ఆ అశ్వరూపం వదిలిపెట్టాను. ఆ తర్వాత గురువు గుర్రాన్ని 2 ఖండాలుగా నరికి కింద పడగొట్టాడు. గుర్రపు శరీరంలో నుంచి తప్పించుకున్న నేను వెంటనే అడవిలో చచ్చిపడి ఉన్న ఒక సర్పదేహంలో చేరి దగ్గరి పుట్టలోకి దూరిపోతూ ఉండగా గురువు అది కనిపెట్టి తన మంత్రశక్తి వలన పాముగా ఉన్న నన్ను కదలకుండా చేశాడు. అంతేకాకుండా పామును పట్టుకొని, నా విద్యలు నాకే అప్పగిస్తున్న ద్రోహి, ఈ దెబ్బ కాసుకో అంటూ తోకను బలంగా పట్టి పాము తలని నేలకేసి విసురుగా కొడుతున్న సమయంలో నేను అదను కనిపెట్టి పాము శరీరంలో నుంచి నేర్పుగా పక్కకు తప్పుకున్నాను. తిరిగి వెంటనే మరొక శరీరంలోకి పరకాయ ప్రవేశం చేయటానికి మృత కళేబరం ఏమీ కనపడలేదు. ఏం చేయాలా అని నేను నిస్పృహ చెందుతూ ఉండగా అదృష్టవశాత్తు అక్కడ ఒక చెట్టు కొమ్మ మీద నిలుచున్న ఒక పంచరంగుల రామచిలుక ఏ వైపు నుంచో రివ్వున వచ్చిన బోయవాడి వింటి దెబ్బ తగిలి గిలగిలా తన్నుకుంటూ నేలపైబడి ప్రాణాలు వదిలింది. గురువు కంటే ముందు నేనే ఆ విషయాన్ని గమనించటం వలన తక్షణము చిలక కళేబరంలోకి చేరి సురక్షితంగా మింటికి ఎగిరాను. గురువు అది కూడా కనిపెట్టి అంతరిక్షాన నేను ఎడిపోయేది పసిగట్టడానికి అంతరిక్షాన నాతో పాటు ఎగిరి వస్తే అల్లరి పడతాడని నేల మీదనే పరిగెడుతూ నా గమనాన్ని పరిశీలిస్తున్నాడు.
గురువు దృష్టి నుంచి తప్పించుకుపోవటానికి క్షేమమని నేను ఆలోచించాను. కానీ ఎక్కడ దూరాలి, ఎక్కడ నిలవాలి? ఆకాశాన ఎగరగా ఎగరగా 5 అంతస్తుల దివ్య భవనం ఒకటి కనిపించింది. 4వ అంతస్తు యొక్క ఒక కిటికీ మాత్రము తెరవబడి ఉండటం గమనించాను. ఇహ ఆలోచించకుండా బ్రతుకుదేవుడా అనుకుని తెరవబడి ఉన్న ఆ కిటికీ గుండా లోపలికి దూరిపోయాను. అప్పటికి సంధ్యా సమయమైంది. గురువు నా సంగతిని నేలపై నుంచి కనిపెట్టాడో లేదో నాకు తెలీదు. కానీ నేను మాత్రము అప్పటికి సురక్షితమైన స్థలం చేరుకున్నందుకు సంతోషపడ్డాను. ఇంద్రభవనం లాంటి ఆ దివ్యహర్మ్యము ఎవరిదో తెలీదు. ఎంత శోభాయమానంగా ఉంది! ఏం శృంగారము! కిటికీ గుండా రామచిలుక రూపంతో నేను ప్రవేశించిందొక పడక గది. కిటికీలో ఉండి దాని రమణీయతను కనుల పండుగగా తిలకిస్తున్నాను. సూర్యాస్తమయమై చీకటి తెరలు 4 వైపుల్ని అలుముకోవటం వలన మందిరమంతటా విద్యుత్ దీపాలు వెలిగించబడి నేనున్న శయనగృహాన్ని పట్టపగలు చేశాయి. అక్కడ అమర్చబడిన హంసతూలికా తల్పం మీద ఎవరు పడుకుంటారో అతి రమణీయమైన నిలువుటద్దాలు, శృంగారపటాలు మొదలైన అక్కడి అలంకరణాలు, సాధన సామాగ్రి అన్నీ చూస్తూ చాలాసేపు గడిపాను. ఆ రాత్రి సమయంలో మరో తావుకు పోయి ఏ ప్రమాదానికి గురి కాదలుచుకోలేదు. తెల్లవారే వరకు అక్కడనే తలదాచుకొని మర్నాడు ముందు కర్తవ్యాన్ని ఆలోచించుకోవడానికి నిశ్చయించుకున్నాను. మరి కొంతసేపటికి నాకు ఆ మందిరంలోకి ఇంకెవరో ప్రవేశిస్తున్నట్లు అడుగుల ధ్వని వినిపించడం వలన నేను ఉలిక్కిపడి వెంటనే ఆ కిటికీ తలుపుల సందుల్లోకి నక్కాను. అప్పుడెవరో ఒక యువతి లోపలికి ప్రవేశించింది. తాను తెచ్చిన కొన్ని పలహారాలని అక్కడ బల్లపైన ఉంచి పాన్పును దులిపి దిండ్లను అమర్చింది. ఇతర వస్తు సముదాయాన్ని వాటి స్థలాల్లో సక్రమంగా అమర్చింది. ఆ తర్వాత అగరు పుల్లలు కొన్నింటిని వెలిగించి ఆ ప్రదేశమంతటినీ పరిమళభరితం చేసి వెళ్ళిపోయింది. ఈ చర్యలను బట్టి ఆమె ఒక పరిచారకురాలై ఉంటుందని, తన యజమానులు ఎవరి కోసమో ఆ ఏర్పాట్లన్నీ కావించి వెళ్ళిపోయిందని అర్థం చేసుకున్నాను. నాకప్పుడు ఆకలి ఎక్కువగా ఉంది. బల్ల మీద ఫలాదుల్ని చూడగానే నోరూరింది. కిటికీ తలుపుల సందుల్లో నుంచి బల్ల మీదకి వాలాను. అక్కడ ఒక పండుని ముక్కుతో పొడిచి తినటానికి ఉపక్రమించేనంతటిలో తిరిగి అడుగుల చప్పుడు వినిపించటం వలన నేను భయపడి తక్షణము కిటికీ తలుపు సందుల్లోకి పోయి యథాప్రకారము నక్కి కూర్చున్నాను. అంతలో ముందొచ్చిన యువతి కాక మరొక లేబ్రాయపు నవమోహనాంగి అమూల్యమైన వస్త్రాభరణములతో అలంకరించబడి లోపలికి ప్రవేశించింది. నేనా సౌందర్యవతిని చూసిన తక్షణము గుర్తుపట్టాను. ఆనందాశ్చర్యాలతో పొంగిపోయాను. ఆ పడుచు అమరేంద్ర మహారాజులం గారి ఏకైక పుత్రిక, యువరాణి కాంచనమాల. దానిని బట్టి నేను ప్రవేశించిన వెంటనే తనకై అమర్చబడిన హంసతూలికా తల్పం మీద పవళించలేదు. ఒక దంతపు పెట్టె తీసి అందులో నుంచి వీణను తీసి దానిని మీటుకుంటూ అతి శ్రావ్యంగా తన కోకిల కంఠాన్నెత్తి పాడుకోవటం మొదలుపెట్టింది. ఆ గాంధర్వ గానాన్ని ఆలకించి నేను తన్మయుడినయ్యాను. అలా కొంతసేపు జరిగిన తర్వాత ఆ అపురూప సౌందర్యవతి గానాన్ని ఆపి వీణని యథాప్రకారము దంతపు పెట్టెలో భద్రపరుచుకొని భుజించాలని కాబోలు ఫలాదులున్న దగ్గరికి వచ్చింది. నేను ముక్కుతో కొట్టిన పండ్లను చూసి కోపావేశంతో పక్షులు కొట్టిన పళ్ళు తీసుకొచ్చి పెట్టింది. ఆ మంజరికి బుద్ధి లేదు. నా పనిలో ఇంత అజాగ్రత్త వహించిన పరిచారికను శిక్షించి తీరవలసిందే అనటము ఆలకించిన నేను, అయ్యో, నా మూలంగా పరిచారిక శిక్షను అనుభవించడం న్యాయం కాదు అనుకుని, రాజకుమారి, పరిచారిక మీద ఆగ్రహించకు, ఆమె మంచి పండ్లనే తెచ్చిపెట్టింది. ఆకలి బాధకు తాళలేక నేనే ఆ పండ్లను తినబోయాను అన్నాను. నా మాట విన్న తక్షణము కాంచనమాల ఒక్క గంతులో నేనున్న దగ్గరకొచ్చి కిటికీ తలుపులు ఒత్తిగించి అక్కడ నక్కి ఉన్న నన్ను చూసింది. వెంటనే కిటికీ తలుపులు బంధించి నేను పారిపోకుండా తన చేతులతో నన్ను పట్టుకుంది. ఆశ్చర్య సంభ్రమాలతో నా వైపు చూస్తూ, నా పండ్లను ఎంగిలి చేసింది నువ్వా అని అడిగింది. అవును, అబద్ధమెందుకు, నేనే. ఓ పంచరంగుల చిలక, నీ ధోరణి నాకు అపరిమితమైన ఆశ్చర్యం కలుగు చేస్తుంది. చిలకలు పలకటం సహజమే, కానీ నీలాంటి సత్యవాదిని, అడిగిన దానికి సరి అయిన బదులు చెప్పేదాన్ని నేను ఇంతవరకు చూడలేదు. నా మందిరానికి ఎలా వచ్చావు, ఎందుకొచ్చావు చెప్పు అని ముద్దులాడుతూ అడిగింది.
అపాయం వచ్చి ఈ రాత్రికి నీ మందిరంలో తలదాచుకోవాలని వచ్చాను. అపాయమా? నీకా? ముద్దులు మూటగడుతున్నా నీకు అపచారం తలపెట్టడానికి ఏ కిరాతకునికి మనసు అంగీకరించింది? నీ జిలిబిలి పలుకులు వింటే ఏ కఠినాత్ముడి మనసు కరగదు? అయ్యో పాపం, ఆకలిగా ఉందన్నావు, పళ్ళు తిను అంటూ కాంచనమాల అధిక వాత్సల్యంతో అక్కడి పండ్లను నా నోటికి అందించి నా కడుపు నిండా భుజింపజేసింది. నిన్నిక ఎప్పుడూ వదిలిపెట్టను. ఒక పసిడి పంజరం చేయించి నిన్నందులో బంధిస్తాను. నీకు కావలసిన పళ్ళు పాలు తెచ్చి ఇస్తూ ఉంటాను. నాకు మంచి మంచి మాటలు చెబుతూ నా దగ్గర ఉంటావా అందాల చిలక? అయ్యయ్యో, అంత పని మాత్రం చేయకు. ఉదయం కాగానే నన్ను వదిలిపెట్టు. నా కోసం తప్పించే నా తల్లిదండ్రుల దగ్గరికి పోవాలి. నీకు తల్లిదండ్రులు కూడా ఉన్నారా? ఎవరు వారు? నిజం చెప్పకపోతే శిక్షిస్తాను అని రాజకుమారి పట్టుదల వహించి అడగటం వలన నా యథార్థ విషయమంతటినీ ఆమెకు చెప్పక తప్పలేదు. నా తల్లిదండ్రులు నన్ను గురువు దగ్గర వదిలింది లగాయితూ ఆనాటి వరకు జరిగిన కథనంతటినీ ఆమెకు విపులంగా చెప్పాను. నేను విష్ణు శర్మనని తెలిసిన తర్వాత ఆమెకు నాపై మక్కువ మరీ ఎక్కువైంది. నేను మహావిద్యావేత్తనని అర్థం చేసుకుని మరింత గౌరవించింది. చిలుక రూపంలో ఉన్న ఓ బ్రాహ్మణ కుమారా, ఆనాడు నా పుష్పవనంలో నిన్ను చూశాను. ఆనాడే నా హృదయాన్ని నీ పాదాంకితం చేశాను. తిరిగి దర్శనమివ్వమని కోరాను. నా దగ్గరికి ఎందుకు రాలేదు? అవకాశం చిక్కలేదు. అంతేగాక రాజకన్యలతో సావాసం ప్రమాదకరమని ఊహించాను. పొరపాటు. రాజకన్యలంత కఠినాత్ములని వంచకులని ఎన్నడూ తలచకు. అంతేగాక వారు ప్రేమించిన వారికి ప్రాణాలైనా ఇస్తారు. నువ్వు నన్ను తిరిగి కలుసుకోకపోవటం గురించి నాగాకొండ మీద ఆనాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నీ తల్లిదండ్రులతో వచ్చినప్పుడే అడగాలని ఊహించాను. కానీ అంతమంది జనంలో నాకు అటువంటి అవకాశం చిక్కలేదు. నా ప్రేమను అంగీకరించి నన్ను తరింపచేయవా? నా గురువు ఏకనాథస్వామి నన్నే క్షణంలోనైనా హతమార్చగల సమర్థుడు. ఇప్పటికెలాగో అతని ప్రమాదంలో నుంచి తప్పించుకొని నీ మందిరంలో పడ్డాను. కానీ నా గురువు నాపై కక్ష మానడు. అతని వల్ల నా ప్రాణానికి దినదిన గండమే. ఇటువంటి అల్పాయుష్కుణ్ణి ప్రేమించిన ప్రయోజనమేమిటి రాకుమారి? నీ గురువు వల్ల నీకే ప్రమాదము రాకుండా నా మందిరంలో నిన్ను సురక్షితంగా ఉంచుకుంటాను. నేను ఇలా పక్షి రూపంలో ఉంటే నీకేం లాభం? ఏ రూపంలోనైనా సరే నువ్వు నా సాన్నిధ్యంలో ఉండి నా ప్రేమను అంగీకరిస్తే చాలు. నా జన్మ తరిస్తుంది. నేను పుణ్యవతినైతినా ఎప్పటికైనా కొండగుహలో దాచిపెట్టుకున్న నీ నిజరూపాన్ని నువ్వు చెందగలవు. నాకు భూతల స్వర్గమునందించి నన్నెంకా ఎక్కువగా ఆనంద తరంగ డోలికల్లో ఊగించగలవు. చెప్పు, నీ హృదయంలో నాకు స్థానం లభించిందని చెప్పు. నా ప్రేమను అంగీకరించానని త్వరగా చెప్పు. రాజకుమారి, నీ ప్రేమను తృణీకరించలేను. ఆదరించి నువ్వు నా విషయంలో చూపుతున్న కరుణకు కృతజ్ఞుణ్ణి. నీ వంటి ఉత్తమ రాజపుత్రి ప్రేమకు పాత్రుడినైన నేను ఏ జన్మలోనో మహాపుణ్యమేదో చేసి ఉండాలి. కానీ నాదొక కోరిక ఉంది, చెప్పమంటావా? త్వరగా చెప్పు. నీకోసం నేను చేయలేని కార్యం ఉండదు. తర్వాత భగవంతుడు ఏం చేయదలుచుకున్నాడో తెలియదు. నేను గురువు వల్ల గండాలన్నీ దాటి ప్రాణాలతో బయటపడితినా మనమిద్దరము భార్యాభర్తలమై బ్రతుకులు సార్థకం చేసుకుందాం. తదాస్తు, అలాగే జరుగుతుంది, మరోలా జరగదు. మంచిది. కానీ ఒకవేళ నేను అకస్మాత్తుగా ఏ గండానికైనా గురి అయి మరణిస్తే ఏ దిక్కులేని నా తల్లిదండ్రుల్ని కాపాడాలి. ఇదొక్కటే నేను నిన్ను కోరుకునేది. భగవద్ అనుగ్రహం వలన నీకు ఎటువంటి గండాలు రాకూడదు. నీ తల్లిదండ్రులను నా తల్లిదండ్రుల్లాగానే ఎంచి ఎప్పుడూ కాపాడతాను. అంతే నాకు కావాల్సింది. ఆ రాత్రంతా ఇద్దరికీ నిద్రలేదు. తరగని తంపిగా ఒకరి హృదయాన్నొకరం అర్థం చేసుకుంటూ ఆనంద పారవస్యంతో అంతులేని తృప్తిని పొందాము. విషకన్య జానపద నవల 4వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.